విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్ కార్పొరేటర్ గారైన గుడివాడ నరేంద్ర గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మంచి స్పందన వస్తుంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అనేక వసతులు ఇక్కడ కల్పించి అనేక అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ముందుకెళ్తున్నాం. జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మాకు అనేక పథకాలు వస్తున్నాయి. మా ఏరియా మొత్తం బాగా డెవలప్మెంట్ చేశారు కార్పొరేటర్ గారైన నరేంద్ర గారు అని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది. మేము అభివృద్ధి చేశామమ్మా, చేసి చూపించాం, మీకు సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పేసి వాళ్ళకి ముందు చెప్తుంటే వాళ్ళే ముందుగా వచ్చి అయ్యా మా ఇంట్లో అనేక పథకాలు వస్తున్నాయి, చాలా చక్కగా జగనన్న మాకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు, ఈరోజు పెన్షన్ కోసం ఇప్పుడు దాకా పెన్షన్ రాలేదు, ఆ పెన్షన్ కోసం మేము పడిగాపులు కాస్తున్నాం, పొద్దునెళ్ళి సాయంత్రం వస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. మరి అదే జగనన్న ప్రభుత్వంలో పథకాలన్నీ 1వ తారీఖే ఇంటి వద్దకి పథకాలు తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ఇచ్చేవాళ్ళు. ప్రజలు గమనిస్తున్నారు జగనన్న పాలనలో ఎంత అభివృద్ధి చెందిందో, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో అని చెప్పేసి ప్రజలు గమనిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడిని ఎన్నుకోవాలమ్మా, స్థానికుడిని నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళకి అడుగుతుంటే అయ్యా మేము జగనన్నకే మద్దతు, మీకే గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ప్రజల్లో ఉండే నాయకుడు కావాలి, స్థానికుడు కావాలి. ఎవరో ఏదో రావడం, ఆ టయానికి గెలవడం, లేకపోతే ఓడిపోవడం, వెళ్ళిపోవడం. కానీ ప్రజల్లో ఉండి ప్రజలతో మమేకమైన నాయకుడు కావాలి. ఇక్కడ శాసనసభ్యుడిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈ ఏరియా మొత్తం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి సంక్షేమంతో ముందుకెళ్లారు. ఇక్కడ అనేక రాజకీయ ప్రసంగాలు చేశారు. దీని మీద ఇదివరకు అని దాని మీద ఏనాడు పత్రికలు ఈరోజు ప్రథమంగా ఒక వార్త వచ్చింది. దాని మీద ప్రత్యర్థులు ఏ అవకాశం దొరుకుద్ది, ఏమి చేయకపోయినా చేశామని చెప్పేసి మా మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తుంటారు. దాంట్లో మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముస్లిం మైనార్టీలు ఇఫ్తార్ విందు పెట్టి మమ్మల్ని ఆహ్వానించిన మాట వాస్తవమే. నేను ఒక ముస్లింని కాబట్టి నన్ను ఆహ్వానించారు, ఎంపీ గారిని కూడా ఆహ్వానించారు. ఆహ్వానించినంత మాత్రాన వెళ్ళిపోయి ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఎప్పుడైతే ఇక్కడ బడాబాబులకి అవకాశం కల్పించాడో చంద్రబాబు నాయుడు కానీ, బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఆ రోజే ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. వారు ఇచ్చిన ఇఫ్తార్ విందులో వెళ్ళాం. ఏదైతే ఇఫ్తార్ విందు పవిత్ర రంజాన్ మాసం సందర్భం పునస్కరించుకొని ఒకసారి అవకాశం అవకాశం ఇవ్వండి అని చెప్పాను తప్ప వేరే మాట్లాడలేదు. కావాలని వాళ్ళు ఎన్ని కల్పితాలు చెప్పుకున్నా సరే దాంట్లో సందేహమే లేదు అని చెప్పేసి మీడియా సందర్భంలో తెలియజేస్తున్నారు. చెప్తున్నారు ఇంతకుముందు కొద్ది చిన్నపాటి వర్షానికే ఒక మోకాలు లోతు నీళ్ళు వచ్చేసి చాలా అవస్థలు పడేవాళ్ళు. అయ్యా ఈ రోడ్లు వేశారు, బాగా అభివృద్ధి చేశారని చెప్తున్నారు. మరి ఆలోచించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవండి, అభివృద్ధికి సంక్షేమానికి చూసి ఓటేయండి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ మధ్యలోనే ఎవరెవరో బడాబాబులంట, ఎవరెవరో ధనికులంట ఇక్కడ వచ్చేసి ఏదో చేసేస్తాం, ఏదో మేము జల్లేస్తాం, ఇసిరేస్తాం అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. ఎవరు ఏం చేయలేరు. ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థానికంగా ఒక పార్టీ ఉంది, స్థానికంగా ప్రజలు ఉన్నారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎవరు ఏంటి అనేది. ఎంతమంది ధనికులు వచ్చినా, ఇంతకుముందు కూడా చాలామంది ధనికులు వచ్చారు, వాళ్ళ ఇక్కడ ఆటలు సాగలేదు. ఇది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం ఇది. ఇక్కడ మతోన్మాద శక్తులకి చోటు లేదు. తప్పకుండా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అందరూ ఆరాధిస్తారు. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ సీటుని కైవసం చేసుకుంటుంది. సుజనా చౌదరి గారు ఏదో మబ్బు పెట్టేసి ధనంతో ఏదో చేసేద్దాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏం చేయలేరు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ధనబలంతో ధనం ఏదో ఇసిరేస్తే మేము గెలిచేస్తామని చెప్పేసి వాళ్ళు ఆశలు చూపిస్తున్నారు. ఇక్కడ డబ్బులకు అమ్ముడుపోయే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని ముందుకెళ్లే నాయకుడు కావాలి, వాళ్ళకి స్థానికుడు కావాలి. మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా ప్రజల్లో ఉంటా, ప్రజా సంక్షేమం ముందుకు తీసుకెళ్తా. అలాగే స్థానికుడిని ప్రజల్లో మమేకమయ్యి ఏ సమస్య వచ్చినా నా సమస్యగా భావించి వాళ్ళ ముందుంటాను. మీరు ఒక్కసారి ఆలోచించి ఓటు చేయాలని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ సీటుని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. ఇక్కడ భారీ మెజార్టీతో గెలిచి జగనన్నకి కానుగ్గా ఇస్తాను. మా పార్టీ కార్పొరేటర్లు కానివ్వండి, చైర్మన్లు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, నా విజయం కోసం నా అడుగు వేసి ముందుకు వెళ్తున్నారు.
తప్పకుండా అందరి నియోజకవర్గ అందరి ప్రజల ఆదరాభిమానాలతో మా పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానుల అండదండలతో మంచి మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్ నిన్న జరిగిన ఇఫ్తార్ విందులో